సుడిగాలి సుధీర్ కొంత గ్యాప్ తర్వాత తిరిగి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్గా పలు షోలు చేస్తున్నాడు. ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సర్కార్ సీజన్ 4 యాంకర్గా చేశాడు. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే పేరుతో మరొక షో చేస్తున్నాడు. అయితే సర్కార్ 4 లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఇందులో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ శివాజీ, నయని పావని, రతికా రోజ్, టేస్టీ తేజ గెస్టులుగా వచ్చారు. రావడంతోనే సుధీర్పై పంచులు వేశారు శివాజీ. అన్న, ఆడియన్స్ కి నా గురించి ఏదైనా చెప్పు అని సుడిగాలి సుధీర్ శివాజీని అడిగాడు. ఇలా శివాజీ నీకేంటి సుధీర్ అందగాడివి అంటూ సుడిగాలి సుధీర్ పై మామూలుగా ప్రశంసలు కురిపించాడు. అన్నా, అలాగే 2 జోక్స్ కూడా చెప్పు అని సుడిగాలి సుధీర్ అడిగాడు. ఇప్పుడు చెప్పింది జోక్సే కదా అని శివాజీ పంచివేశాడు. ఆ తర్వాత బుర్ర ఉన్న తెలివైన వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవచ్చు అని సుధీర్ చెప్పాడు. కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు అని శివాజీ సెటైర్లు వేశాడు. ఇక తర్వాత నయని పావని షోలోకి ఎంట్రీ ఇస్తుంది. నయని పావని దొరికినంత దోచుకో పాటకి సుధీర్తో కలిసి స్టెప్పులు వేసింది. అనంతరం నయని సుడిగాలి సుధీర్ వెల్కమ్ అంటూ హక్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో నయని తప్పించి శివాజీ దూరి సుధీర్కి హగ్గిస్తాడు. అసలు దొరికినంత దోచుకో పాటకి మీనింగ్ ఏంటో తెలుసా అని నయనితో సుధీర్ పులిహోర కలపడానికి ట్రై చేస్తారు. ఇంతలో శివాజీ కలగజేసుకుని పకిలిపోద్ది అంటూ సుధీర్కి వార్నింగ్ ఇస్తాడు. నయని పావని శివాజీలో ఫాదర్ని చూస్తున్న సంగతి తెలిసిందే. నయని పావనికి తండ్రి లేరు. బిగ్ బాస్ ద్వారా తనకు శివాజీ రూపంలో నాన్న దొరికారని నయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక శివాజీ కూడా నయని పావనిని కన్న కూతురిలా భావిస్తాడు. ఆ విధంగా నయని పావని శివాజీ తండ్రి కూతుళ్ళు అయ్యారన్నమాట. సర్కార్ లేటెస్ట్ ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. వచ్చే శుక్రవారం ఆహాలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.